నిరక్షరాస్యతతో మూఢనమ్మకాలతో నివసిస్తున్న ఒక గ్రామంలోని ప్రజల జీవన విధానాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. విద్య లేకపోవడం వల్ల వారి జీవన విధానం ఎలా ఉందో, వారు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారో మనం తెలుసుకుందాం. అయ్యో, ఇంట్లో గింజలు లేవు, వెళ్ళి తీసుకుని రండి. అవునా, నేను సావుకారు దగ్గర వెళ్ళి 1000 రూపాయలు అప్పు తీసుకొని తెస్తాను. సరే, అప్పు తీసుకున్న తర్వాత 4 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు తండి. సరే. సావుకారు గారు 1000 రూపాయలు అప్పు ఇవ్వండి, పంటలు పండాక తిరిగి ఇచ్చేస్తాను. సరే, ఇస్తాను. నాకు సమయానికి తిరిగి ఇవ్వాలి. అలాగే సావుకారు గారు. అయ్యగారు, 4 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు ఇవ్వండి. డబ్బులు ఉన్నాయా? ఉన్నాయ్యా. ఎంత అవుతుంది? 400 అవుతుంది. సరే, తీసుకో. Today we are discussing numbers from 100 to 110. 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110. Students, please learn these numbers and write as your homework. Oh, is it okay? సార్, 1000కి 10 100 నోట్లు వస్తాయి సార్. వస్తాయి. అలాగే 500కి 5 నోట్లు వస్తాయా సార్? వస్తాయి. అలా మా నాన్నగారికి షోకారి గారు 1000 రూపాయలకి 8 నోట్లు ఇచ్చారు. అలాగే మా నాన్నగారు దుకాణంలో వెళితే 400కి 5 నోట్లు ఇచ్చారు సార్. అది తప్పు కదా. 1000 రూపాయలకి 100 నోట్లు 10 వస్తాయి, 500కి 100 నోట్లు 5 వస్తాయి. అలాగే సార్, నేను వెళ్ళి మా నాన్నగారికి లెక్కలు నేర్పిస్తాను. అలాగే, మంచిది. ఈరోజు మా పాఠశాలలో మా లెక్కల మాస్టర్ చెప్పాడు, 1000కి 10 100 నోట్లు వస్తాయంటే నాన్న, అలాగే 500 నోట్లు 2 వస్తాయంటే నాన్న. మనమేమో మోసపోయాం. ఎందుకు అంటే మనకి షోకారి గారు 8 నోట్లే ఇచ్చారు. అలాగే నువ్వు దుకాణంలో 500 నోటు 1 ఇచ్చావు నాన్న. అవునా నాన్న, మనం మోసపోయామా? అవునా, మనం మోసపోయాం. మనకి లెక్కలు రావాలని ఇలా జరిగింది. అవునా, అలాగా? అవునన్నా. నేను నీకు లెక్కలు నేర్పిస్తాను, నేర్చుకోనన్నా. సరే నాన్న, నేర్చుకుంటాను. చూసారా, విద్య అనే ఆయుధంతో వారి జీవన విధానంలో ఎంత మంచి మార్పులు వచ్చాయో. విద్యను అభ్యసించడం వల్ల ఒక కుటుంబమే కాదు, ఒక గ్రామం, ఆ గ్రామాల వల్ల జిల్లాలు, జిల్లాల వల్ల రాష్ట్రం, రాష్ట్రాల వల్ల దేశం, దేశాల వల్ల ప్రపంచం అభివృద్ధి బాటలో సాగుతుంది. విద్య అనే ఆయుధంతో ఎంతటి మార్పులనైనా తేవగలం. జై భారత్, జై విద్యా భారత్.